అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు చిన్న టాపిక్ ఏంటంటే పిల్లల గురించేనండి. పిల్లలు ఎలా అంటే చాలామంది ఒక సంతానం చాలనుకుంటున్నారు కదా. ఎందుకు అలా అనుకుంటున్నారు? మీరు మాత్రం మీ అమ్మకి 4 మగపిల్లలు 5 ఆడపిల్లలు అయితే ఉండొచ్చా? మీకు మాత్రం ఒక్కళ్ళేనా? అసలు అలా ఎలా ఆలోచిస్తున్నారండి? ఒక్కసారి సమాజం గురించి ఆలోచించండి. ఎవరు చుట్టాలు, ఎవరు అయినోళ్ళు, ఎవరు పిల్లలు వాళ్ళే ఒక ఫ్యామిలీలాగా ఉండి ముందుకు నడుస్తున్నారు. రేపు మన పుట్టిన ఒక్క బాబు ఒక పాప ఎవరు ఆశ్రమం కోరుతారండి? ఓకే, చదివిస్తున్నాము, నేను కాదంటం లేదు. చదువుతో పాటు అన్నీ రావు కదా. చదువు ఒక్కటే ఇస్తుందంటే ఎట్టా? ఫ్యామిలీ ఉండాలి కదా. సరే, మనము ముసలోళ్ళు అయిపోయామనుకుందాం. నాన్న ముసలోడయ్యాడు, తల్లి ముసలిదైపోయింది, చనిపోయారనుకుందాం. సింగిల్గా మిగిలిన మీ కూతురు, సింగిల్గా మిగిలిన మీ కొడుకు, తనకంటూ ఓదార్పు ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉండాలి కదా. అదే ఒక అక్క అనుకో, అమ్మ నాన్న పోయినా మా అమ్మలాగా అక్కుంది. సరే, ఒక అన్న అనుకో, మా నాన్నగారు పోయినా నాన్నలాంటి మా అన్నున్నాడు, నాకెంత చాలామంది ఉన్నారు, మా అన్నున్నాడు, మా అక్క ఉంది, మా చెల్లి ఉంది అని భరోసా ఉంటుందండి. చాలా ఉంటుంది. నేనైతే ఇప్పటికి నేను ఫీల్ అవుతున్నానండి. నేను మా అమ్మకు ఒక్కదాన్నే ఆడపిల్లని, నాకు అన్నున్నాడు. నేను ఆడపిల్లను కాబట్టి అన్నతో అన్నీ షేర్ చేసుకోలేను, కొన్ని చేసుకోగలను. అలానే మా అన్న తనకి ఏదైనా పేరెంట్స్కి చెప్పుకోలేని, తన భార్యతో తను చెప్పుకోలేని నా చెల్లి ఉంది, నా చెల్లితో చెప్తే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని అన్నయ్యని అనుకుంటాడు కదా. మరి ఒక్కళ్ళు ఖచ్చితంగా అయితే సపోర్ట్ ఉండాలని మనకు అందరికి అర్థమైనప్పుడు మనకెందుకండి ఒక బాబే, మనకెందుకు ఒక పాపే? వాళ్ళకంటూ ఒక తోడు కావాలి కదా. అన్నా చెల్లెల అనుబంధం, అక్క తమ్ముడు అనుబంధం, అది ఏ జన్మలో మనము అది అస్సలు దొరకదు. దొరికితే వదులుకోకూడదు. వేరే వాళ్ళ అన్నని పోయి అన్న అంటే జస్ట్ మాటే, అది అన్న, తన హార్ట్లోంచి అయితే రాదు అది అన్న అని ఫీలింగ్. ఒక చెల్లి తనకి కావాల్సింది నాన్న అండో అమ్మ అండో కాదు. ఒక వయసుకు వచ్చాక అన్న లేక అక్క, వీళ్ళిద్దరు అనేవాళ్ళు ఉంటే సగం ప్రాబ్లం అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళవు. అమ్మ నాన్నలు ఒప్పుకోకపోయినా అక్కయ్యని ఒప్పుకుంటుంది, అన్నయ్యని ఒప్పుకుంటారు, వాళ్ళకి నచ్చ చెప్తారు. ఈ రోజుల్లో మనం పడే కష్టం, మనం పడే శ్రమ మన పిల్లలు పడకూడదని చాలానే ఇస్తున్నాం. మన అమ్మ నాన్నలు పాతకాలంలో బెత్తంతో కొట్టేవాళ్ళు, టీచర్లు కూడా తరిమి కొట్టేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా జరుగుతుందా? లేదు కదా. ఒక్క మాట అంటానికి కూడా చాలా కష్టం మనం. ఎందుకంటే ఒక మాట కూడా అనాలంటే పిల్లలు ఈ రోజుల్లో ఏం చేసుకుంటారో, ఏదైనా అవుతారేమో అనే సగం భయం మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే మనం అంత గారాబంగా చూసుకుంటున్నాం పిల్లల్ని. చిన్నప్పుడు నాన్న తరిమితే ఊరు మొత్తం తిరిగి వచ్చేవాళ్ళం మనం, కర్ర పట్టుకున్నాడంటే. ఇప్పుడు ఏదైనా అన్నా కానీ వాళ్ళు అలుగుతున్నారు. అంతవరకు తెచ్చుకుంది మనమే. కొట్టే సమయాన్ని కొట్టాలి, పెట్టే సమయాన్ని పెట్టాలి. అంతేగాని పిల్లల్ని అతి గారాబం చేయడం వల్ల మనకే ప్రాబ్లం. అలానే పిల్లలు సింగిల్గా ఉండాలని ఎప్పుడు కోరుకోవద్దు. రెండో సంతానం కోసం ట్రై చేయండి, తప్పేముందండి. నాకైతే చాలా బాధ అండి. ఎందుకంటే ఒక ఆడపిల్లకి సగం వయసు వచ్చాక అన్న సపోర్ట్ కావాలి, చెల్లి సపోర్ట్ కావాలి, అక్క సపోర్ట్ కావాలి. ఏవి లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది అండి. ఒక్కతే కూతురని మనం సాగుతాం, ఒకే కూతురు మీద మనం డిపెండ్ అయి ఉంటాం. కానీ కొన్ని బాధలు తను చెప్పుకోలేదు ఎవరితో. ఫ్రెండ్స్తో చెప్తే అలసైపోతానేమో, మా అమ్మతో చెప్తే మా అమ్మ ఏడ్చిద్దేమో,
ఉమ్, అలా ఆలోచిస్తారండి ఆడపిల్లలు, మగపిల్లలు కూడా అంతే. నాకు ఒక అన్న ఉంటే బాగుండే, నాకు ఒక తమ్ముడు ఉంటే బాగుండే, నేను వాడితో కొన్ని షేర్ చేసుకునేదా వాడిని. మా నాన్నతో అన్నీ చెప్పుకోలేకపోతున్నాను, మా అమ్మతో అన్నీ చెప్పుకోలేకపోతున్నాను. ఫ్రెండ్స్తో చెప్తే నన్ను ఎగతాళి చేస్తారేమో. కానీ అదే ఒక అక్కో, ఒక చెల్లో, ఒక అన్నో, ఒక తమ్ముడు ఉంటే ఎంతగా అంటే నేను చెప్తున్నానండి. అంటే ఉన్న వాళ్ళందరూ కలిసి ఉంటున్నారంటే, కానీ కలిసి లేకపోయినా ఒక సమయానికి అయితే వాళ్ళందరూ కలుస్తారండి. ఎందుకంటారా, ఏరే వాడొచ్చి మీ అన్నని ఏరా అంటే ఆ తమ్ముడు గుండె పిడికిలు బిగిలిచ్చి వాడిని కొడతాడు. అదే అన్నం ముందు తమ్ముడిని వచ్చి ఎవరైనా ఏదైనా అంటే అన్నం ఉంటే ఊరుకుంటాడండి, కొడతాడు. అదే నేను ఒక్కడినే, నాకెవరు లేరు అండ, ఒక అమ్మ నాన్న తప్ప. తోబుట్టు అనేది ఖచ్చితంగా కావాలి, తోబుట్టు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అమ్మ నాన్నలకు నేను చిన్న విన్నపం, ఖచ్చితంగా ఒక్క బాబుతో సరిపెట్టుకోకండి, ఒక్క పాపతో సరిపెట్టుకోవద్దండి. ఇంకో చాయిస్ చూడండి, ఇంకో పాపను చూడండి, ఇంకో బాబుని చూడండి, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇద్దరు ఒకళ్ళు అమ్మలాగుంటారు, ఒకళ్ళు నాన్నలాగుంటారు, చూసుకోవడానికి రెండు కళ్ళు చాలవు. కాబట్టి ఒక్కళ్ళు ముద్దు కాదు, ఇద్దరే ముద్దు. ఓకేనా? నా వీడియో నచ్చితే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. సారీ అండి, నాకు తెలిసిన వరకు చెప్పాను, ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వీడియో మై